గారు మోదీ గారు ట్రంప్ గారు మరి చాలా ఆప్తమిత్రులుగా ఉంటుంటారు. ట్రంప్ ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది? యా కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ అని మోదీ గారు అప్పుడే మెసేజ్ పంపించాడు. ఎందుకంటే హౌడీ మోడీ అని ఈయన పిలిస్తే నమస్తే ట్రంప్ అని ఈయనేమో ఆయన్ని పిలిచాడు గుజరాత్కు, ఈయనేమో అక్కడికి పోయాడు. ఇదంతా ఈ 47వ అధ్యక్షుడు నిజానికి 45వ అధ్యక్షుడు కూడా. అవును, 45వ అధ్యక్షుడు 46 తప్పించి 47గా రావడం అమెరికా చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. చాలా ప్రత్యేకమైంది. కానీ మీరు ఒకటి గమనిస్తారు కదా, మన విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్ళారు, ఏమాత్రం ఉత్సాహం లేదు. గతంలో ఎన్ఆర్ఐలు లేకపోతే తానాలు అవి అంటే చాలా ఉత్సాహంగా మనకి ఇంకా మేలు అది ఇది. మన ఇప్పుడు ఉదాహరణకు ఉపాధ్యక్షుడైనటువంటి వాన్స్ సతీమణి తెలుగు అమ్మాయి, వాళ్ళ అదే మీరు కూడా చూసినట్టు ప్రొఫెసర్ శాంతమ్మ ఇప్పటికీ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ట్రంప్ అనుసరించే విధానాలు మనకు భారతదేశానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోవు అనే విషయం ఒకటి వస్తుంది. అందులో ముఖ్యమైనది వీసాలు. ఆ H1 వీసాల్లో ఎక్కువ భాగం భారతదేశానికే వస్తున్నాయి లెక్కల ప్రకారం. అన్నిటికంటే ముఖ్యంగా ఇండియన్స్కో నమ్మకం ఉంది, ఏది ఎట్లయినా అమెరికా గడ్డ మీద బిడ్డను కంటే వాడు అమెరికన్ అయిపోతాడు అని. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడనా నీ తల్లి భూమి భారతి అన్నది కొంచెం మారి ఏమెళ్ళినా బిడ్డను మట్టుకు అమెరికాలో కంటే అమెరికన్ అయిపోతాడని ఒక ఇది. దీన్ని మార్చాలి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. పుట్టినంత మాత్రాన వాళ్ళు అమెరికన్స్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు, దాన్ని నేను తీసేస్తానని ట్రంప్ భీష్మించుకొని కూర్చున్నాడు. 32 దేశాల్లో ఉంది ఇది. నిజానికి అమెరికాలో ఒక్కచోటే కాదు, ఇంకో 32 దేశాల్లో ఉందట. అయినా కానీ ఆయన అయితే దాన్ని చేసుకున్నాడు. దీనివల్ల చాలామంది అంచనాలు, కుటుంబాలు, పరంపరలో కొంచెం మారిపోయే ఒక అవకాశం ఒకటి వస్తుంది. మూడోది వర్మ ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా వివరంగా ఇచ్చాడు. అమెరికన్ కంపెనీలు జీతాలు తెగ కోసేస్తున్నాయి. ఇనిషియల్గా వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఇస్తామన్న జీతానికి అంతిమంగా ఇచ్చింది పరిస్థితులు మారిపోయాయి, మేము కోతకు వేయాల్సి వచ్చిందని చెప్పి కోతకు వస్తున్నారు. ఉదాహరణకు ₹1 కోటి వస్తాయని వెళ్ళిన వాళ్ళకు 70 లక్షలు 75. అరే నేను ఇండియాలో ఉంటే కూడా నాకు 50-60 లక్షలు వస్తే నా దేశంలో నేను హాయిగా బతికాను కదా, ఇంత దూరం వచ్చి ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొన్నాను అనే ఒక అంశం వస్తూ ఉంది. సో భారతీయులకు ఇంకా అది కాకుండా టారిఫ్లు సరే చైనా తర్వాత ఇండియానే నా టార్గెట్ అనే వైఖరిలో ట్రంప్ ఉన్నాడు. ఇంకోటేమో మనం చూసాం కదా, జగన్ పోయి చంద్రబాబు వస్తే చేసినట్టే బైడెన్ పోయిన తర్వాత ట్రంప్ వచ్చి అన్నీ ఏమేం చేస్తాడని ఒక పెద్ద ఆందోళన. అందుకనే బైడెన్ చివరి నిమిషంలో కూడా 2 క్షమాపణలు ఇచ్చిపోయాడు ఆయన, అందులో కరోనా డాక్టర్ పాసితో సహా. ఇలాంటి అంశాలు కూడా భారతీయులకు కొన్ని కంపెనీలు గతంలో ఒప్పందాలు చేసుకున్నవి, వాళ్ళకి దగ్గరగా ఉన్నవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కంఫర్టబుల్ లేదు. ఒకే ఒక్క ఆశ ఏంటంటే మోదీకి ట్రంప్కు స్నేహం ఉంటుంది కాబట్టి మోదీ వీటిని పరిష్కరిస్తారు అనే ఒక ఇదేదో చెప్తూ ఉన్నారు. కానీ బట్ తమ్ముడే పేకాటే అని అమెరికా వాళ్ళు అమెరికా ఫస్ట్ అని స్లోగన్ అసలు ఒక ఆధునిక ప్రపంచంలో ఎలా సాధ్యం వర్మ? ఇప్పుడు మాది మంచిది, మేము ఎప్పుడు ముందు ఉండాలని ప్రయత్నం చేస్తామని చెప్పడం వేరు. అమెరికా హూఎవర్ రూల్స్ అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్, అమెరికా షుడ్ ఆల్వేస్ ది ఫస్ట్ అంటే మిగతా వాళ్ళందరూ మేము వెనక్కి వచ్చి నిలబడతారా? ఎవరంతా కూడా ఫస్ట్ ఉండడానికి పోరాడతాడు. అంటే కొంతమంది అంటారు ఏమని, ఎవరైనా వాళ్ళ దేశంలో అలాగే చెప్పుకుంటారు కదా అని. చెప్పుకోరండి. ఇప్పుడు రిపబ్లిక్ డే గవర్నర్ మనల్ని పిలిస్తే మా నాగరికత పురాతనమైంది, మా సంస్కృతి గొప్పదని చెప్తాం, కానీ మేమే ఎప్పుడు ముందుంటామని చెప్పం. మనం మర్యాదగా వాళ్ళని కూడా కలుపుకొని మన 2 దేశాల మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, చారిత్రాత్మకమైనవి అవి ఇవి అని చెప్తాం. ఇంకొకటి ఇండియా సంగతి అలా ఉంచితే పనామా కాలువను కెనాల్ ఆఫ్ అమెరికా అని పెడతానంటాడు. మెక్సికో దానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో, గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పెడతానంటాడు. అంటే గతంలో వలసవాదంలాగా దేశాలను ఆక్రమించిన పద్ధతిని ఇప్పుడు ఆయన అధికారికంగా ప్రకటిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ఏదో కెనడాను 51వ రాష్ట్రం చేసుకుంటా అన్నాడు. ఇదెంత ఘోరం ఇది. కెనడా కూడా అభివృద్ధి చెందిన దేశం, మనకు కెనడాకు సమస్యలు ఉన్నాయి, ఇండియాకు అది వేరే అంశం. కానీ ఒక అధ్యక్షుడు, ఇప్పుడు భారతదేశం ఉంది, ఎప్పుడో ఒకసారి సిక్కిం కలిసింది, అది దేశం కూడా కాదు, కొంచెం ఏదో ఒక ఆయన ఉండేవాడు అక్కడ, ఒక పాలకుడు, అదొక్క సమస్య మినహా ఇంకో దేశాన్ని కలుపుకొని దాన్ని నేను 51 అసలు అనడం ఒప్పుకుంటారండి. ఐక్యరాజ్య సమితి ఎలా మౌనం వహిస్తుంది నాకు అర్థం. నేను సూయజ్ కెనాల్ కలుపుకుంటాను, నేను గల్ఫ్ కలుపుకుంటాను, నేనేమో ఇవన్నీ కలుపుకుంటాడంట.
కానీ మెక్సికో దగ్గర మనకు గోడలాగా సైన్యం పెడతాడంట, ఎమర్జెన్సీ ప్రకటిస్తాడంట ఒక దేశ అధ్యక్షుడు. అంటే ట్రంప్ 02 ట్రంప్ 02 అంటే ముందే ఏదో సామెత చెప్పినట్టుగా పిచ్చి కుదిరింది తలకు రోకలు చుట్టమన్నాడు అన్నట్టుగా తయారైన పరిస్థితి. ఎలా చేశాడంటే నిన్న ఆయన మోడీ గారి లక్షణాలు అక్కడ ఉన్నాయి. మోడీ ఏం చేస్తారు, చాలా బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందవు కాబట్టి వాటికి ఫైనాన్స్ బిల్స్ అని పేరు పెట్టి ద్రవ్య బిల్లులు లోక్సభ మాత్రమే ఆమోదించవచ్చు, అవన్నీ లోక్సభలో ప్రవేశపెడతాడు. ట్రంప్ కూడా ఏమన్నారు, సెనేట్ ఆమోదం అవసరం లేని విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా నేను ఈ పనులన్నీ చేయబోతున్నాను అన్నాడు. సో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఎన్ని ఈ తక్షణం మన దేశంలో కొంతమంది అక్కడి నుంచి తరలిపోయే అవకాశం వస్తుందా, రెండవది తలదాచుకున్న వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ జీతభత్యాలు జీవన పరిస్థితులు ఎలా మారితే ఇవన్నీ తప్పకుండా ప్రపంచానికి కొంతగా చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి అంశం మటుకు నిజం. ట్రంప్కు శుభాకాంక్షలు చెప్పడం వేరే విషయం, కానీ బట్ ట్రంప్ చేస్తున్న ఆదిలోనే హంసపాదులాగా ఉంది ఆయన వ్యవహారం. హంసపాదు కూడా కాదు, బ్రహ్మాస్త్రం